హాయ్ గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్లో కొత్తగా Insta360తో తీసిన వీడియోస్, తర్వాత అన్బాక్సింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, కొత్తగా మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయిపోయాడు. Insta360X5 8K 360 యాక్షన్ కెమెరా అండి. నేను ఇది తీసుకోవాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను. అయితే నా బడ్జెట్, నా ఇన్కమ్ అంత అర్హుండి కాదు. కానీ నేను ఏం చేశానంటే, చాలా రోజుల నుంచి 16 Pro ఐఫోన్ తోటి వీడియోలు షూట్ చేస్తున్నాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. నాకు 16 Pro నచ్చలేదు అసలు. దాని కెమెరా క్వాలిటీ కానీ, దాంట్లో ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఏమి నాకు అంటే మన అంత నాలెడ్జ్ లేదు కదా, నాకు నచ్చలేదు. అందుకని నేను ఏం చేశానంటే 16 Pro ఇచ్చేసాను అనమాట. అమ్మేశాను, వేరే వాళ్ళకి అమ్మేసి ఇది తీసుకున్నాను. ఇది నా ఫేవరెట్ కెమెరా. ఇది నేను చాలా రోజుల నుంచి ఇది కొనాలని అనుకుంటున్నాను. ఇన్ని రోజులకు కుదిరింది. రండి చక్కచక్క అన్బాక్సింగ్ చేసేద్దాం, దీని విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఈ కెమెరా యొక్క స్పెషల్ ఏంటంటే, ఇది ఐఫోన్ నేను వద్దనుకుని ఈ కెమెరా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది యాక్షన్ కెమెరాగా ఉపయోగించవచ్చు, తర్వాత 360 కెమెరాగా వాడుకోవచ్చు, అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని క్రియేటర్ కాంబో ఇలా వస్తుంది అనమాట. ఇలా బ్యాగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇవన్నీ. ఇంకేం లేవు, మొత్తం ఖాళీ. ఇందులో ఒక బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ, తర్వాత ఇదంతా బుక్స్ అనమాట. యూజర్ మాన్యువల్ మొత్తం బుక్స్. ఇది ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అనమాట. దీని గురించి మీ అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పక్కర్లేదు, చాలా వీడియోస్లో చూసే ఉంటారు, మన వీడియోస్లో కూడా చూద్దరు. కానీ ఇంకపోతే ఇందులో ఏమన్నారో చూద్దాం. ఓపెన్ అయిపోయింది. బ్యాటరీ ఛార్జింగ్ కేస్ అనమాట ఇది. ఇందులో బ్యాటరీ ఇందులో పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు. బాగుంది. దీనికి వైర్ కూడా ఇక్కడ ఇచ్చాడు, ఈ సైడ్లో సి టైప్ పిన్, మనం ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. బాగుంది కదా, మనం సపరేట్గా వైర్ ఒకటి పెట్టుకోవడం అవసరం లేకుండా వైర్ కూడా దీంతో కలిపే ఇచ్చాడు. ఇదేంటో చూద్దాం. ఇవి లెన్స్కి పైన పెట్టుకునేదానికి గార్డ్స్ అనమాట. లెన్స్ గార్డ్స్ రెండు పక్కల మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే కెమెరా సేఫ్టీగా ఉంటుంది, లెన్స్ పాడైపోకుండా ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఈ రెండు పక్కల ఎలా పెట్టుకోవాలో నేను యూట్యూబ్లో చూశాను, కానీ ఇంకొకసారి చూసి కరెక్ట్గా మీకు చూపెడతాను తర్వాత ఒకసారి వీడియోలో. ఇలాంటివి రెండు అనమాట, రెండు పక్కల పెట్టుకోవడానికి రెండు ఇచ్చారు. ఇంకపోతే ఫైనల్గా మన Insta360X5, దీనికి ఒక గార్డు, కెమెరా గార్డు రబ్బర్ కూడా ఇచ్చాడు. వావ్, బ్యూటిఫుల్ అండి. ఇది కెమెరా. ఇవన్నీ తీసేద్దాం. ఈ లెన్స్ మీద కవరు, ఇది మైక్ మీద కవరు, ఇది ఇటువైపు లెన్స్ మీద ఇక్కడ ఒక కవరు, కెమెరా డిస్ప్లే మీద ఒక కవర్. ఓకే, ఇప్పుడు చూడండి క్లియర్గా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కష్టపడి వీడియోలు చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. సపోర్ట్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా. మీరు సపోర్ట్ చేస్తేనే కదా చేయగలుగుతాం, లేదంటే ఏం చేయలేం.
ఇకపోతే ఇందులో కూడా ఏమున్నాయో చూద్దాం. ఒక బ్యాగ్ ఉంది ఇందులో, ఇంకేం లేవు. ఈ బ్యాగ్ కెమెరా బ్యాగ్ అండి, ఇది కెమెరా పెట్టుకోవడానికి. ఇందులో ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు, సి టైప్ కేబుల్. ఇదేమో లెన్స్ తుడుచుకోవడానికి క్లాత్ ఉంది ఇందులో. ఇది చాలా సింపుల్ అండి, మనం స్టిక్కి ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఒక్క నిమిషం కూడా కాదు, 10 సెకండ్ల పని, ఈజీగా రెడీ అయిపోయింది. తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు, సి టైపు ఇక్కడ ఇచ్చాడు. ఈ ఎప్పుడైనా లాక్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్ ఏమైనా కనపడుతుంది కదా, అది కనపడకుండా అలా లాక్ చేసుకోవాలి, అప్పుడే అది పర్ఫెక్ట్గా లాక్ అయినట్టు. ఇక్కడ ఏముంది, బ్యాటరీ ఇక్కడ ఇచ్చాడు. బ్యాటరీ ఇక్కడ, మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. బ్యాటరీలోనే ఒక పక్కనే చిన్న స్లాట్ ఇచ్చాడు, చూడండి మీకు కనబడుతుందా. బ్యాటరీ పెట్టేటప్పుడు కూడా అంతే, ఆ రెడ్ కలర్ ఏమన్నా చూసారా, అవి కనపడకుండా, ఈ రెడ్ కలర్ కనపడకుండా లాక్ చేసుకోవాలి అలాగా జాగ్రత్తగా. తర్వాత ఇదేమో ఇక్కడ ఈ మెనూ ఆపరేటింగ్ బటన్స్ అనుకుంటా, వీటి గురించి ఇంకా నాకు సరిగ్గా తెలియదు, చెప్తాను మీకు చూసి చెక్ చేసి. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఏమో ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు, ఆన్ చేద్దామా. ఇలా ప్రెస్ చేసి ఒక 3 సెకండ్స్ పట్టుకుంటే ఆన్ అవుతుంది అని చెప్పాడు. ఆన్ అయింది చూడండి, ఇక్కడ లైట్ వస్తుంది ఆన్ అయితే. ఆన్ అయిందండి. దిస్ ఈజ్ Insta360 X5. ఇంకా దీన్ని సెట్టింగ్స్ అన్నీ చేసి అప్పుడు దీని సంగతి ఏంటో చూద్దాం. మనం ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి అలాంటి వాటి నుంచి కాపాడుకోవడానికి జస్ట్ ఇలాగా ఈ బ్యాగ్లో పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయచ్చు, ఈజీగా సేఫ్టీగా పెట్టుకోవచ్చు. ఇలా పట్టుకుని నడుచుకుంటూ వెళ్తే మనకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది అన్నమాట. యూట్యూబర్సే కదా కోచ్లు, చూడండి దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇలా మొబైల్ ఆన్ అయిపోయింది, మొబైల్ అంటున్నాను, కెమెరా ఆన్ అయింది. ఇలా పైనుంచి కిందకి ఎలా అంటే సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ నేను యూట్యూబ్లో రాత్రి అంతా చూసి నేర్చుకున్నాను అనమాట. వైట్ బ్యాలెన్సు, ఇది ప్రాంప్ట్, సౌండ్ ఎఫెక్ట్స్ హైలో పెట్టుకుందాం. తర్వాత ఈ సెట్టింగ్స్ చాలా ఉంటాయండి ఇందులో. మనం ఇంకా నాకేం తెలియదు పెద్దగానే, నేర్చుకోవాలి. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉంటాయి సెట్టింగ్స్, మామూలుగా ఉండదు. మళ్ళీ ఇలా పక్కకంటే ఇక్కడ కూడా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఇది కస్టమ్స్ అనమాట. ఇలా ఎత్తితే ఫోటో తీయడానికి, ఆన్ అవ్వడానికి, ఆఫ్ అవ్వడానికి అలా పెట్టుకోవచ్చు. తర్వాత వాయిస్ కంట్రోలు, యాక్సెసరీస్, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. బ్లూటూత్ సెట్టింగ్స్, ఆడియో సెట్టింగ్స్, ఏదైనా వైర్లెస్ మైక్ ఈ బ్లూటూత్ ద్వారా దీనికి ఆటోమేటిక్గా కనెక్ట్ చేసేసుకోవచ్చు సింపుల్గా అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ తొందరగా అయిపోతుంది అనమాట, ఈజీగా. ఇలా పక్కకంటే ఇక్కడ ఫిల్టర్లు కూడా ఉంటాయి చూడండి, ఇగో ఇలా ఫిల్టర్లు కూడా మార్చుకోవచ్చు, మనకు కావాల్సిన ఫిల్టర్ పెట్టుకోవచ్చు. టైమరు, ఇంకా వైట్ బ్యాలెన్సు, ఆటో ఫోకస్. ఇలా పైకంటే ఇక్కడ రెజల్యూషన్ మార్చుకోవచ్చు అనమాట. 8K కావాలంటే 8K, 5.7K, 4K. నేను ఎక్కువ 4K 30 FPS యూజ్ చేస్తాను. ఇలా ఈ సైడ్కి ఇలా అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనం షూట్ చేసిన అన్ని ఫైల్స్ అన్నీ ఇక్కడ రికార్డ్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇలాగా మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది నిన్న నేను సరదాగా ట్రయల్ షాట్ చేశాను రూమ్లో, అది
ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. తర్వాత కెమెరా మోడ్స్, ఇక్కడ కెమెరా సింబల్ కనపడుతుంది చూసారా ఇక్కడ కింద, దాని మీద టచ్ చేస్తే ఇదిగోండి ప్యూర్ వీడియో, ఫోటో, ఇంటర్వెల్ మోడు అంటే ఇదేంటో నాకు తెలీదు, చూసి తెలుసుకోవాలి. బర్స్ట్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఒకేసారి చాలా ఫొటోస్ వస్తాయి. స్టార్ ల్యాప్స్, రోడ్ మోడు, లూప్ రికార్డింగు, బుల్లెట్ టైమ్ షిఫ్ట్, టైం ల్యాప్స్, ఇన్స్టా ఫ్రేము, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇది వీడియో మోడ్లో ఉంది కదండి, ఇలా టచ్ చేస్తే ఇది ఓకే అయిపోతుంది. తర్వాత దీన్నే మనం చూడండి, ఇక్కడ వీడియో మోడ్ ఉంది, పైన ఇదిగో ఈ పైన 360 డిగ్రీస్లో కావాలంటే 360, సింగిల్ లెన్స్ కావాలంటే సింగిల్ లెన్స్ పెట్టుకోవచ్చు. ఈ సింగిల్ లెన్స్ పెట్టుకుంటే ఓన్లీ ఇప్పుడు మనం లాగింగ్ చేసేటప్పుడు మనం ఫోన్ ఎలా వాడతాం అలా వాడచ్చు అనమాట. అదే మనం 360 పెట్టుకుంటే మొత్తం చుట్టూ 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది. ఇలాగ చుట్టూ 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది. ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా 360 యాప్లో మనకి ఇంకా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఉంటాయి, ఫిల్టరింగ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లోకి, చాలా రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఈజీ టు క్యారీ. వీడియో తీయడం కూడా చాలా సులువు, చాలా ఎఫెక్టివ్గా వస్తాయి వీడియోస్, చాలా బాగుంటుంది. తర్వాత స్టార్ట్, ఇక్కడ బటన్ ఉన్నది చూసారా, ఇది స్టార్ట్, వీడియో ఆన్ ఆఫ్ అనమాట. తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉన్నది చూసారా, ఇదేమో వీడియో మోడ్స్. ఇందాక నేను చూపించాను కదా కెమెరా మోడ్స్ మీకు, ఆ మోడ్స్ ఇలా మార్చుకోవచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. తర్వాత ఇది పవర్ ఆన్ ఆఫ్ బటను పైన. ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి, మోటార్ సైకిలా, స్కీయింగా, అవుట్డోర్సు, ఇలా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మోడ్స్. ఇంకా అలా వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఈజీగా. అదండి ఇన్స్టా 360 X5. Kissing the ring in slow motion, digital lipstick, a shade corrosive. Oil thing kicking the frog, never noticed. How many times did we question the motive? Until the roles reversed, we became the gears we turned. We didn't use the thing we learned. We got too close to the ones and O's. We lost control. You didn't wanna believe. అదండి మరి అన్బాక్సింగ్ ప్లస్ కొన్ని ట్రయల్ షాట్స్ మీకు అందరికీ చూపించాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇన్స్టా 360 X5 నేను నేర్చుకున్న ఈ కొన్ని షార్ట్స్ ఎలా వచ్చినాయో కూడా కామెంట్లో తెలియచేయండి. అందరికీ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.